హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. సో ఈరోజు మనము మోస్ట్ ట్రెండింగ్ యాప్. సో అత్యంత సులువైన యాప్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా బిజినెస్లు వచ్చాయి, చాలా బిజినెస్లు పోయాయి, చాలా కంపెనీస్ వచ్చాయి. అన్ని కంపెనీలలో ప్రతి ఒక్కరు ఏదో రకంగా మోసపోతున్నారు. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ బిజినెస్ చాలా సులువైనది, ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన బిజినెస్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఏదన్నా కొనుక్కోవాలన్నా, ఏదన్నా తీసుకోవాలన్నా, ఏదన్నా ఆర్డర్ పెట్టాలన్నా ప్రతిదీ కూడా యాప్లనే వాడుతున్నారు. కానీ మనం వాడుకునేటువంటి యాప్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయా లేదా అనేది మనం గమనించాలి. ఓకే. సో మనము ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ ఫోన్పే, గూగుల్ పే, ఆ తర్వాత పేటిఎం ఇవన్నీ వాడుతున్నాం. మరి అవి వాడడం వలన మనకు ఎంతవరకు లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో మనకు లాభం జరిగేది సేమ్ అదే క్వాలిటీస్ ఉండి, అంతకంటే ఎక్కువ క్వాలిటీస్ ఉండి, అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉండి, అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే అది కేవలం జెట్పే మాత్రమే. సో ఈ జెట్పే యాప్ వల్ల మనము బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, ప్రతి ఒక్క రీఛార్జ్ చేసుకోవచ్చు. మనం డైలీ నిత్య జీవితంలో ఏదైతే మనకు అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా దీని ద్వారా మనము బ్రహ్మాండంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు, ఏది అవసరం ఉన్నా కానివ్వండి. సో ఈ ట్రెండింగ్ టాపిక్ ఉన్నటువంటి జెట్పే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. ఇది 29, 30, 31 రోజున ఇది లాంచింగ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఎవ్వరు ఇటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు. సో దాన్ని వాడుతూనే దీన్ని వాడండి. దీని ద్వారా రీఛార్జ్ చేసుకోండి, దీని ద్వారా ఇన్సూరెన్స్ కట్టండి, దీని ద్వారా బిల్స్ పే చేయండి, అన్నీ కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. సో అసలు ఏంటిది జెట్పే ఏంటిది అనేది మనం చూసుకుంటే, జెట్పే అనేది ఒక వ్యాలెట్, ఒక యాప్, ఒక అప్లికేషన్. సో దీని ద్వారా ఏమేమి చేయొచ్చు, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఏంటిది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా జెట్పే అంటే ఏంటిది, దేనికి ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది, అసలు కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్గా కంపెనీ గురించి ఇవ్వడం జరిగింది. మీరు చక్కగా హ్యాపీగా చూసుకోవచ్చండి. ఆ తర్వాత కంపెనీ యొక్క మిషన్ ఇవ్వడం జరిగింది, కంపెనీ యొక్క విజన్ ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఆ తర్వాత మనకు కంపెనీ యొక్క ఇంకో అప్లికేషన్ వచ్చేసి జెట్ బజార్, ఇది కూడా ఉంది. సో మనం ప్రతిదీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు ఇందులో కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్, ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ అదే కదా. ఏదైనా మనం ఎవరికన్నా వేరే వాళ్ళకి చెప్పడానికి వెళ్తే కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఉండి చూపించండి అంటారు. సో మనకి ఇక్కడ క్లియర్గా కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు చక్కగా చూసుకోవచ్చు క్లియర్గా. తర్వాత అసలు మనము జెట్పే అంటే ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ కావాలి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనము ఇందులో జాయిన్ కావడానికి ముఖ్య కారణాలు: ఒకటి, రిజిస్ట్రేషన్ ఫ్రీ, 100% ట్రస్టెడ్, హై క్లాస్ సెక్యూరిటీ, తర్వాత బెస్ట్ సర్వీస్, బిగ్ ఇన్కమ్, 100% సెక్యూర్, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్, 100% ట్రాన్స్పరెంట్, ఈజీ టు స్టార్ట్, 24/7 సపోర్ట్ సిస్టమ్. చూడండి, మనం ఇందులో జాయిన్ కావడానికి కారణాలు ఏంటిది అని చూసుకుంటే ఇక్కడ చక్కగా ఒక 10 రీజన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు బ్రహ్మాండంగా చూసుకోవచ్చు. ఇకపోతే మనకు కంపెనీ యొక్క సర్వీసెస్ ఏమున్నాయి, సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసుకోండి కంపెనీ యొక్క సర్వీసెస్. అలాగే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఏమున్నాయి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని. ఓకే, జెట్ పే, తర్వాత జెట్ ప్రో క్లాసెస్, ఆ తర్వాత జెట్ బజార్, ఇవి కంపెనీ యొక్క సర్వీసెస్, ప్రొడక్ట్స్. నెక్స్ట్ మనకు ఆన్లైన్ షాపింగ్, జెట్ బజార్ ద్వారా మనము ఆన్లైన్ షాపింగ్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. గ్యాస్ బుకింగ్, ఆ తర్వాత మొబైల్ యాప్, కంపెనీ యొక్క మొబైల్ యాప్ మనకు గూగుల్ ప్లేలో చక్కగా దొరుకుతుంది. మనము
హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాడుకోవచ్చు. హౌ టు స్టార్ట్ జెట్ పే బిజినెస్, మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింపుల్ అండి, ఏం లేదు. జెట్ పే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ చేసుకొని మనకు వచ్చినటువంటి లింక్ ఏదైతుందో దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి. సో షేర్ చేసుకోవడం వల్ల మనకు డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో సైనప్ బోనస్, మనం సైనప్ చేయగానే సైనప్ బోనస్ మనకు రావడం జరుగుతుంది 599 రూపాయలు. అలాగే ఫ్రీ యూజర్స్, దీన్ని ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కలిగేటువంటి లాభాలు చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ₹2 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే ఫ్రీ యూజర్స్ గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఒకవేళ పెయిడ్ వాళ్ళకైతే వేరేది ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఫ్రీ వాళ్ళకు ఆ తర్వాత డిటిహెచ్ రీఛార్జ్కి ₹2, తర్వాత బీబీపీఎస్, అలాగే ఫాస్టాగ్, తర్వాత గ్యాస్ బిల్, ఆ తర్వాత వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్స్, వీటన్నిటి మీద వీటిని దేని పే చేసినా కూడా ₹2 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది మనం సెల్ఫ్గా. సో మన కింది వాళ్ళు ఎవరికైనా ఫ్రీగా మనం ఇచ్చి వాళ్ళు కూడా ఫ్రీగానే వాడుకుంటే వాళ్ళ మీద కూడా మనకు పర్సెంటేజ్ రకంగా రావడం జరుగుతుందండి, చూసుకోవచ్చు చక్కగా. ఓకే, రైట్. నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఫ్రీ కదా, ఇప్పుడు పెయిడ్ వాళ్ళ చూసుకుందాం. పెయిడ్లో 2 ఉన్నాయండి. ఒకటి ప్రైమ్ మెంబర్షిప్, రెండవది సూపర్ ప్రైమ్ మెంబర్షిప్, 2 ఉన్నాయి. సో దీని గురించి కూడా మనము మాట్లాడుకుందాం. 2 ప్యాకేజీలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్. సో ప్రైమ్ మెంబర్షిప్ చార్ట్ చూడండి ఒకసారి. మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని రీఛార్జ్ చేసుకున్నట్లయితే 7% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే ఫోన్ రీఛార్జ్ కానివ్వండి, డిటిఎస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం తీసుకునేటువంటి ఏదైతే రీఛార్జెస్ బిల్స్ ఉన్నాయో, ఇప్పుడు మొబైల్ రీఛార్జ్కి 7% క్యాష్ బ్యాక్ ప్లస్ ₹1, డిటిహెచ్ 7% క్యాష్ బ్యాక్ ప్లస్ ₹1. తర్వాత ఫాస్టాగ్ ఐబీపీఎస్ 30% రావడం జరుగుతుంది. తర్వాత గ్యాస్ బిల్ 0.30%, ఆ తర్వాత వాటర్ బిల్ 0.30%, ఇన్సూరెన్స్కి 10+1 ₹11 రావడం జరుగుతుంది, లోన్ ₹10. సో ఇది సెల్ఫ్గా చేసుకుంటే. మరి కింది వాళ్ళు మనకి ఇక్కడ టోటల్గా 20 లెవెల్స్ వరకు ఇన్కమ్ రావడం జరుగుతుందండి. సో కింది వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే మనకు వచ్చేది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్ వరకు చూసుకోవచ్చండి. ఫస్ట్ లెవెల్లో 0.4% మొబైల్ రీఛార్జ్కి, అలాగే డిటిఎస్ సేమ్. సో దీంట్లో మారుతున్నాయి, ఫాస్టాగ్, గ్యాస్ బిల్ దీంట్లో మారుతున్నాయి. మీరు ఒకటొకటి క్లియర్గా చూసుకోండి. సో అప్ టు మనకు 20 లెవెల్స్ వరకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు టైప్స్ ఆఫ్ ఇన్కమ్, ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు. సైన్ అప్ బోనస్ ₹599, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ 7% రావడం జరుగుతుంది. అలాగే మనకు టీ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, డైరెక్ట్ రెఫరల్ కమిషన్, ఆ తర్వాత టీమ్ లెవెల్ కమిషన్, తర్వాత షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్. 9వది ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ అండ్ టూర్, మనీ ప్లాంట్ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్స్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. చూడండి, ఒక చిన్న యాపే కానీ ఇక్కడ 16 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మనకు ఒకటే యాప్. ఈ ఒక్క యాప్తో మన జీవితాలు మొత్తం మార్చుకోవచ్చండి. జాగ్రత్తగా చూడండి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఒక యాప్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ వాడే ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని వాడుకుంటాడు. మనం చెప్పడం కావాలి. మనం నోరు విప్పి చెప్పకుంటే వేరే వాళ్ళకు మనం చేస్తున్న పని వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పాలి, ఫస్ట్ చెప్తే వాళ్ళకి అర్థమైంది. సో చెప్పండి, చెప్తే తప్పకుండా వాళ్ళు కూడా వాడుకొని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. అంటే వాళ్ళకి నష్టం కలిగించట్లేదు కదా, మీరు వాళ్ళకు లాభం కలగాలని చెప్తున్నారు. చెప్పినందుకు మీకు రిటర్న్ గిఫ్ట్గా మీకు రెఫరల్ ఇన్కమ్ కానివ్వండి, తర్వాత వాళ్ళు చేసే రీఛార్జ్లో వచ్చే కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో మీకు వచ్చినట్టు వాళ్ళకు కూడా వస్తాయి, అందరికీ వస్తాయి. ఇక్కడ ఒకరికి రావడం అని కాదు, ప్రతి ఒక్క ఇందులో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవన్నీ లాభాలు కూడా వస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే అవర్ జాయినింగ్ ప్యాకేజెస్ 2 అండి. ఒకటి ప్రైమ్ ప్యాకేజ్ 599, తర్వాత సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199. ఓకే, బెనిఫిట్స్ అండ్ డిఫరెన్స్ ఏంటి?
సో ఇందులో మనము ప్రైమ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ రెఫరల్ వచ్చేసి 200 రూపీస్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 500 రూపీస్ మనకు రెఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్లో లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ అంటే 40%, తర్వాత ఇన్కమ్ పర్సన్ మీద ఒక పర్సన్ మీద ఇన్కమ్ ఎంత వస్తుంది 200 రూపీస్. టీం ఒక ఐదుగురు టీం ఉన్నారనుకోండి 1000 రూపాయలు వచ్చేస్తాయి. అలాగే మనకు సెకండ్ లెవెల్ నుండి 8%, థర్డ్ లెవెల్ నుండి 4%, ఫోర్త్ లెవెల్ నుండి 2%, అలా అప్ టు 20 అంటే ఫిఫ్త్ నుండి అప్ టు 20 లెవెల్ వరకు 1% రావడం జరుగుతుంది. చూడండి, మనకు ఫస్ట్ లెవెల్లో 200 రూపాయలు వస్తే సెకండ్ లెవెల్ నుండి 40 రూపాయలు వస్తాయి. అంటే కింది వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసుకున్నా కూడా వాళ్ళ మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మూడో లెవెల్ మీద 20 రూపీస్, నాలుగో లెవెల్ మీద 10 రూపీస్, ఐదో లెవెల్ నుండి అప్ టు 20 లెవెల్ వరకు 5 రూపాయలు, ప్రతి ఒక్కరి మీద 5 రూపాయలు వస్తాయి. సపోజ్ మీ టీం 5వ లెవెల్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి 500 రూపాయలు వస్తాయి. అంటే 100 మంది వచ్చారనుకోండి ఒక రోజులో 500 రూపాయలు వస్తాయి. అదే 500 మంది మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళిన మళ్ళీ 500 మంది అవుతారు. సో చూడండి అప్పుడు ఎంత వస్తుందో. సో ఇది ఇన్కమ్ అంతుపట్టని ఇన్కమ్ అండి, తెలియకుండానే వచ్చేస్తుంటుంది. కాకపోతే మనం చెప్పడం కావాలి, మనం చెప్తే ఇతరులకు అర్థమవుతుంది, అర్థమయ్యే రీతిగా మనం చెప్పగలిగితే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. సో అర్థమయ్యేటట్టు మనం చెప్పి వాళ్ళు కూడా వాడుకునేటట్టు చేసుకుంటే వాళ్ళకి లాభం జరుగుతుంది, మనకు కూడా లాభం జరుగుతుంది. సో మనం ఏదైతే చేస్తామో మన టీం వాళ్ళు కూడా అదే చేస్తారు. సో వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసే విధంగా మనం ఉండాలి. సో నెక్స్ట్ మనము సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో వెళ్దాం. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ లెవెల్లో 50% డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అదే ఒక 5గురు వచ్చారనుకోండి మనకు టీము 2500 రూపాయలు. సెకండ్ లెవెల్ నుండి 10% రావడం జరుగుతుంది, అంటే 100 రూపాయలు. అంటే 1199 రూపాయలతో ఎవరైతే జాయిన్ అవుతారో మన కింద వాళ్ళ మీద 500 రూపీస్, వాళ్ళ కింద జాయిన్ అయితే మనకు 100 రూపీస్ రావడం జరుగుతుంది. థర్డ్ లెవెల్ పైన మనకు 50 రూపీస్, ఫోర్త్ లెవెల్ నుండి 25 రూపీస్, ఫిఫ్త్ నుండి 20 లెవెల్ వరకు మనకు 10 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా రాయల్టీ ఇన్కమ్ చూడండి. బ్రోంజ్ అయితే అంటే బ్రోంజ్ కావడానికి డైరెక్ట్ మనకు 15 మంది టీం ఉండాలి. డైలీ రాయల్టీ 1% వస్తుందండి. తర్వాత రివార్డ్ వెల్కమ్ కిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సిల్వర్ ర్యాంక్ రావడానికి 4 బ్రోంజ్ ఉండాలి, ప్లస్ టోటల్ 30 టీం ఉండాలి. మనకు వచ్చే రాయల్టీ 1.5% రాయల్టీ వస్తుంది. ఆ తర్వాత మనకు రివార్డ్గా స్మార్ట్ ఫోన్ రావడం జరుగుతుంది. తర్వాత నేషనల్ ట్రిప్ కూడా మనకు ఉంది. నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ కావాలంటే 4 సిల్వర్ కావాలి మన డౌన్లో. తర్వాత 150 టీం అయితే మనం సిల్వర్ అవుతాం. ఆ తర్వాత ప్లాటినం కావడానికి 4 గోల్డ్ ప్లస్ 750 టీం ఉండాలి. మనకు 2% రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు రివార్డ్గా బైక్ రావడం జరుగుతుంది. థాయిలాండ్ ట్రిప్ కూడా ఉంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే టోపాజ్, ఇందులో 4 ప్లాటినము, 3750 మంది టీం ఉండాలి, 1.75% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఇందులో కార్ ఉంటుంది మనకు. ఆ తర్వాత దుబాయ్ ట్రిప్ ఉంటుంది. తర్వాత రూబీ, ఇందులో 4 టోపాజ్ వాళ్ళు ఉండాలి, 18750 మంది టీం ఉండాలి, 1.5% రాయల్టీ. లగ్జరీ కార్, ఇయర్లీ ఒకసారి ఫారిన్ ట్రిప్ విత్ ఫ్యామిలీ తోటి, చాలా హ్యాపీ కదా. అంటే ఫ్యామిలీతోటి ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటే మామూలు ఖర్చా, సో అది కంపెనీ భరిస్తుంది. తర్వాత డైమండ్ లాస్ట్ ర్యాంక్, ఇందులో 4 రూబీ ఉండాలి, ప్లస్ 93,750 టీం ఉండాలి. సో డైలీ 1% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. లగ్జరీ హౌస్ వస్తుందండి, మంచి ఆఫర్ కదా. సో అలాగే ఇయర్లీ 2 times ఫారిన్ ట్రిప్ విత్ ఫ్యామిలీ తోటి, చూడండి ఎంత మంచి అవకాశం. సో ఇంత మంచి అవకాశం మీకు ఈ కంపెనీ ఇస్తున్నందుకు ఈ కంపెనీలో పనిచేయడం ఏమాత్రం తప్పులేదండి, హ్యాపీగా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో అప్డేట్స్ వస్తుంటే దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్డేట్ అయితేనే కంపెనీ ముందుకెళ్తుంది, అప్డేట్ కాకుంటే కంపెనీ అలాగే ఉండిపోద్ది. సో ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా బిజినెస్ చేయండి. సో చక్కగా ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టండి, మీకు సమాధానం చెప్తాను. మిగతా ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో, అంటే మిగతా ఏదైతే ఇంకా చర్చించాల్సిందో దాని గురించి మళ్ళీ వీడియో తీస్తాను. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోతుంది.
సో నెక్స్ట్ దాని గురించి నేను వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకా నేను చేసే వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.